బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. హాట్ లైన్ లో డీజీఎంఓలు మాట్లాడుతున్నారు. కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకొని సమన్వయం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాద శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు. కానీ ఆయన చర్చకు రాలేదు. శనివారం పాక్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చకు సిద్ధమని చెప్పారు. కాగా ఈ సమావేశం భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గౌయ్, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా మధ్య జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. హాట్ లైన్ లో డీజీఎంఓలు మాట్లాడుతున్నారు. కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాద శిబిరాలను కూల్చివేసిన తర్వాత భారత డీజీఎంఓ పాక్ డీజీఎంఓకి ఫోన్ చేశారు. కానీ ఆయన చర్చకు రాలేదు. శనివారం పాక్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చకు సిద్ధమని చెప్పారు. కాగా ఈ సమావేశం భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గౌయ్, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా మధ్య జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు గంట నుంచి ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. డీజీఎంఓల సమావేశంపై చర్చించినట్లు తెలుస్తోంది. పీఓకే ఉగ్రవాదుల అప్పగింత తదితర అంశాలపై ప్రధాని మోదీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో భారత్ డిమాండ్లను ఒప్పుకోవాల్సిందేనని మోదీ తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి.
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం చింతపల్లి క్యాంపులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బావ బావమరుదుల మధ్య చెలరేగిన ఘర్షణలో బావ తన ఇద్దరు బావమరుదులను శూలంతో పొడిచి చంపాడు. తమ అక్కతో గొడవ పడుతున్నాడని బావపై ఇద్దరు బావమరుదులు గొడవకు దిగారు. అది పెద్ద ఘర్షణగా మారింది. చివరికి ఆ బావ తన ఇద్దరు బావమరుదులను హత్య చేశాడు. కిముడు కృష్ణ, కిముడు రాజులను వాళ్ళ బావ గెన్ను ఒకేసారి ఇద్దరిని శూలంతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం చింతలపల్లి క్యాంపులో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. బావమరుదుల పాలిట యమకింకరుడుగా మారాడు. అలాగే వారిద్దరిని కూడా చంపడం కూడా జరిగింది. దీంట్లో మొత్తం మీద దీని ఘర్షణకు సంబంధించి మొత్తం కూడా దీని పర్యావరణాలు చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జీకే వీధి మండలం చింతలపల్లి క్యాంపుకు సంబంధించి బావమరుదుల మధ్య వాళ్ళ అక్కని వేధిస్తానని చెప్పి ఇద్దరు బావమరుదులకు కూడా తన బావతో కాస్త మాట్లాడడానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో వారి మధ్య కాస్త ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఇదే క్రమంలో సహనం కోల్పోయిన బావ తన ఇద్దరు బావమరుదులను హత్య చేశాడు. వాళ్ళ పేర్లు కూడా కిముడు కృష్ణ, కిముడు రాజులుగా గుర్తించారు. ఇప్పటికీ ఈ హత్య చేసిన వ్యక్తిని కూడా బావ గెన్ను అని చెప్పి కూడా తేల్చడం జరిగింది. సో చిన్న విషయాల్లో చిన్న గొడవల కారణంగానే తమ అక్కని వేధిస్తున్న కారణంతో తమ బావ గిన్నెను నిలదీశారు. నిలదీసే క్రమంలో అతను సహనం కోల్పోయి పక్కనే ఉన్న స్థూలంతో ఒకేసారి తన ఇద్దరు బావమరుదుల మీద దాడి చేయడం, అలాగే స్థూలంతో పొడవడంతో వాళ్ళిద్దరు కూడా ఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. ఇదే క్రమంలో కొంతమంది అక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ అడ్డుకునే ప్రయత్నంలో ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో గిన్నె వాళ్ళ మీద కూడా దాడి చేయడంతో అక్కడ ఒకరిద్దరు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద ఈ పరిస్థితిని దగ్గరలోని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేపట్టారు. ప్రస్తుతానికైతే వారిని దగ్గరలోని కేజీ హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది మృతదేహాన్ని. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. మహబూబాబాద్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో రైతు మృతి చెందాడు. పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు పడుతుండగా రైతు గుగులోతు కిషన్ మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు సెంటర్లలో సరైన వసతులు, తాగడానికి నీళ్లు లేకనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సరైన వసతులు కల్పించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని కోరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ సజీవ దహనం స్థానికంగా కలకలం రేపుతోంది. రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ ఎలకపల్లి సమీపంలోని నరేంద్రరెడ్డి పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు మహిళ కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. రామసముద్రం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 10 నుంచి 15వ తారీఖు వరకు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి 12 గంటలకు స్వామివారి తిరుకల్యాణం జరిగిందని అన్నారు. ఈ కళ్యాణాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రాల నుండి భక్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రసిద్ధమైనటువంటి నవనారసింహ క్షేత్రాల్లో మఠ నారసింహ క్షేత్రంగా, అలాగే కృష్ణవేణి నదీ తీరంలో ఉన్నటువంటి పెద్ద నారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనటువంటి క్షేత్రంగా భాసిల్లేటువంటి మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు నృసింహ జయంతి పర్వదినం, అంటే స్వామివారు వృషభే స్వాతి నక్షత్రే శుభేదినే స్వామివారు వైశాఖ మాసంలో వచ్చేటువంటి చతుర్దశి రోజు సంధ్యాకాలంలో ఆవిర్భవించారని చెప్పి మనకు చెప్పబడుతూ ఉన్నది. దానిలో భాగంగా స్వామివారి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగేటువంటి 5 రోజుల పాంచానిక బ్రహ్మోత్సవ మహోత్సవంలో ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అర్ధరాత్రి తర్వాత ప్రారంభమయ్యి బ్రాహ్మీ ముహూర్త సమయానికి అయిపోయే విధముగా అత్యద్భుతముగా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం జరగనున్నది. ఆ జరిగేటువంటి కళ్యాణ ఘడియని ఎవరైతే వీక్షిస్తారో వారికి సకల శుభాలు చేకూరుతాయని చెప్పి, ఆ కళ్యాణక్షతాలు ఎవరైతే ధరిస్తారో వారికి వారు కోరుకున్న కోరికలని తీరుతాయని చెప్పి ఈ క్షేత్ర మహత్యం అన్నమాట. అటువంటి పరమ పవిత్రమైనటువంటి నారసింహ క్షేత్రంలో జరిగేటువంటి కళ్యాణంలో అందరూ పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసింది. ఓం నమో నారసింహాయ. సింహాచలంలో అప్పన్న స్వామివారికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా 2వ విడత చంద్ర సమర్పణ ఎంతో వైభవంగా జరిగింది. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ స్వామిని గోవిందరాజు స్వామి అలంకరణతో, ఉభయ దేవేరులతో పలు అభిషేకాలు, వేద పారాయణం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తమిళ సినీ నటుడు విశాల్ ఓ కార్యక్రమంలో వేదికపై స్పృహ తప్పి పడిపోయాడు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువాంగలోని కుత్తాండవర్ ఆలయంలో జరుగుతున్న చిత్తిరై వేడుకలో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్జెండర్లు నిర్వహించిన మిస్ కువాగం 2025 పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ప్రథమ చికిత్స అందించడంలో కోలుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి పొన్ముడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పొన్నూరు చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ముందుగా యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారుల అనుమతులు లేకుండా గ్రావెల్ మట్టిని అక్రమంగా తరలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడినా ఊరుకునే ప్రసక్తే ఉండదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు గ్రావెల్ మట్టి కావాల్సి వస్తే అధికారుల వద్ద నుండి అనుమతులు తీసుకోవాలని సూచించారు. లేదా పంచాయతీరాజ్ నిధుల ద్వారా కానీ త్వరలోనే లేబూరు పున్నూరు రోడ్ను పూర్తి స్థాయిలో వేయడమే కాకుండా కల్వర్ట్ కూడా నిర్మిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. మన కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావెల్ పర్మిషన్ తీసుకొని వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావెల్ ఎత్తకూడదు. మీరు బయట నుంచి తోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ 4 రోడ్లు ఎస్టిమేషన్ చేసి ఏ రకంగా చేయాలో ఇవన్నీ కూడా
ఏ రకంగా అయితే ఇక్కడ అవుతాయో మండల నాయకులు మీరు గ్రామస్తులు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు లేకుండా గ్రామాలు దోస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంటూనే ఉన్నాం మనం. నన్ను వస్తారు అడుగుతారు, అమ్మ రోడ్లకి ఇటుపక్క వేయాలంటే అప్పుడు కూడా నేను చెప్తాను ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి. అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక తట్టేస్తాలన్నా ఎంఆర్ఓ పర్మిషన్ ఉండాలి, లారీ నంబర్ ఇవ్వాలి, ఉదయం 6 నుంచే సాయంత్రం 6 వరకే తోలుకోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ అది పాటించాలి. అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండల నాయకులకి చెప్తున్నారు. హైదరాబాద్ లో గంజాయి మత్తులో వ్యక్తి హత్య కలకలం రేపింది. కేబీహెచ్బీ సర్దార్ పటేల్ నగర్లోని ఒక పార్కులో అర్ధరాత్రి గంజాయి సేవిస్తూ అల్లరి చేస్తున్న గ్యాంగ్ను మందలించినందుకు అపార్ట్మెంట్ వాచ్మెన్ వెంకటరమణని ఇనుప రాడ్డుతో పొడిచి హతమార్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రి మా అన్నయ్య, నేను, మా ఇంకో కజిన్ మొత్తం ఇద్దరు భోజనం చేస్తున్నాం. కొంతమంది ఆకతాయిలు గంజాయి కూడా వెనకాల పారుకుంటే మా గోడకు అనుకుని వచ్చి అలవాటు చేస్తున్నారు. కింద నేను వాచ్మెన్గా పని చేస్తున్నాను. ఫస్ట్ బుర్రలు డిస్టర్బెన్స్ మీరు ఏం చేస్తున్నారు తిడతారని చెప్పి వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళని మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ టైంలో అని. వాళ్ళందరూ నీ జాగిరా, నీ స్థలమా, పార్కులో ఏం చేసినా నీకు ఏంటి అన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను ఫోటో తీసుకుని మా సార్కి తీసుకెళ్ళడానికి వెళ్ళాను. ఇందులో వాళ్ళు అనరాని మాటలతో మా ఇంట్లో వాళ్ళు తిడతాం వల్ల మా అన్నయ్య వెళ్ళి ఎందుకు తిడుతున్నారో వెళ్ళి అడిగినందుకు గంజాయి మొత్తులో పవన్ అనే వ్యక్తి, ముఖ్యంగా పవన్ అనే వ్యక్తి అక్కడ కింద ఉన్నది తీసుకుని గుండెలో పొడతం జరిగింది. విత్ 5 నిమిషాల్లో మా అన్నయ్య అక్కడే చనిపోయారు. వెంటనే ఫోన్ చేయడం జరిగిందండి. మా పుష్ప సార్ ఫోన్ చేస్తే వెంటనే వచ్చారు. ఒక నలుగురిని ఎవరైతే మా అతను వెనక ఉన్నారో వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పొలిసిన వ్యక్తి మాత్రం పరాయిలో ఉన్నాడండి. వాళ్ళ కోసం కలుస్తుందని చెప్పారు. మా సైడ్ నుంచి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇంకా ఇటనే మళ్ళీ ఫోన్ చేస్తూ ఉండండి అని చెప్పి పోలీసులు చెప్పారండి. అది అర్ధరాత్రి 12 గంటలు కావాలి. ఆడి చీకట్లో ఉన్నాడు పార్కులో. మేము ఇంటి పక్క ఉన్నాం. అది ఏమి ఇచ్చి కొడుచాను కూడా చూడలేదు మేము అసలు. ఒకే దెబ్బ ఇలా అనిపిస్తున్నారని లావేటి. ఇలా రాత్రి నేను ఒక హాస్టల్లో ఉంటాను, పీజీ హాస్టల్లో. రాత్రి ఇలా జరిగిన మా బావ ఫుడ్ తిందాం రారా బామ్మది, ఎవరు లేరు కదా ఇంటికాడ, సరదాగా సండే కదా అని చెప్పి ఫుడ్ వండుకున్నాం. ఫుడ్ కాడ కూర్చున్నాం సార్, నేను మా బావ మా నలుగురు కూర్చున్నాం. కూర్చుని ఫుడ్ తింటుంటే చప్పుడు వచ్చింది. మాకు చప్పుడు వచ్చిందని చప్పుడు వచ్చిందని చెప్పి నేను మా బావ ఫస్ట్ బయటకు వెళ్ళాం. తర్వాత మా రవణ బావ వేరే బావ వచ్చాడు. బయటకు వచ్చేటప్పటికి ఏట్రా మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఫస్ట్ ఈ బావ అడిగాడు. తర్వాత నేను మీరు ఇక్కడ కాల్చాలనుకుంటే ఆ పక్క వెళ్ళి తెప్పించుకోనరా, మీరు ఇక్కడ పని ఏంటని నేను అడిగాను. అడిగితే నీకేట్రా, నీకు సంబంధించి నీకు జాగిరా, మీ అక్కడికి వస్తుంది గట్టని మాకు రివర్స్ అయ్యారు. మీరేం చేస్తారంటే మేమేం చేస్తాం చెప్తానని ఫోటో తీసాం. వాళ్ళు కూడా మా ఫోటోలు తీసుకుని మిమ్మల్ని ఏం చేస్తారని చూడండి, మిమ్మల్ని బతుకున్నామని చెప్పి వాళ్ళు కూడా వీడియో తీసుకున్నారు. మమ్మల్ని తీసుకుని మీరు సరే అని చెప్పి ఈ లోపల అడుగు బూత్ అన్నాడు సార్. ఒకటి బూత్ అనేటప్పటికి నువ్వేటర్ ఇక్కడికి వచ్చి దెబ్బలాట ఆడుతున్నావు అని చెప్పి మా బావ ఇలా డ్రిల్స్ కాడికి వెళ్ళగానే జస్ట్ నేను మా బావ పక్కన ఉన్నాను సార్. శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ స్టేషన్ సిబ్బంది ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజలు వాటర్ ట్యాంక్ ద్వారా మంటలని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులంతా ఆందోళనకు గురయ్యారు. బట్టల షాపు పూర్తిగా దగ్ధం కావడంతో దాదాపు 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 164 స్థానాలు గెలవడానికి ముఖ్య కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సరైన గౌరవం దక్కడం లేదన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో మంత్రుల ఫోటోలతో సమానంగా వేయడం సరికాదని జనసేన టౌన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా సీఎం చంద్రబాబు ఫోటోతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫోటో వేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి 174 సీట్లు రావడానికి కారకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఆ స్టేజ్ లో పెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఆఫీసర్స్ అందరూ కూడా
ఇక ఏ కార్యక్రమం జరిగినా ఆయనకి ఒక స్థానం కల్పించి పెట్టాలని కోరి ప్రార్థిస్తున్నాను. నేనేమైనా తప్పు అంటే మన్నించండి. నాయకుడు ఇవాళ రాష్ట్రానికి 174 సీట్లు రావడానికి కారకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఆ స్టేజ్ లో పెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఆఫీసర్స్ అందరూ కూడా నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. ప్రపంచ సుందరీమణుల రాక కోసం నల్గొండ జిల్లా ఎస్పీ శరద్ పవర్ ఆధ్వర్యంలో 1000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. జాతవనం సందర్శనలో భాగంగా బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను సుందరీమణులు తిలకించనున్నారు. బుద్ధవన ప్రాముఖ్యత తెలిసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఆసియాలోని 30 దేశాలకు చెందిన ప్రపంచ సుందరి పోటీదారుల బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. సుమారు 5 గంటల పాటు బుద్ధవనాన్ని పర్యటించనున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళ్తున్న సాయి ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందగా ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. మృతుడు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. సిద్దిపేట జిల్లాలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్లో ఆకాంక్ష ఆమె భర్త చెన్నపవన్తో కలిసి నివాసం ఉంటున్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, భర్త వేధింపులు తట్టుకోలేకనే ఆకాంక్ష పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అంటే ఫైజన్ తాపించింది సార్ నిర్వేనాక తాపించారు. నేను ఉన్నప్పుడే కొట్టింది సార్ రోడ్డు మీద పడేసి. ఆ గడ్డికి ఎవ్వరు రారు సారు, అడ్డవలో తిడతాడు సారు. ఎందుకమ్మా ఇట్లా కొడతాడు, నేను కన్న కూర్చేసిన బిడ్డలు పెట్టినా అంటే అమ్మ నువ్వు పెడతావు అమ్మ, నువ్వు మాట్లాడితే మమ్మల్ని తిడతాడు అమ్మ అని భయపడ్డారు సార్ అందరూ. ఎవ్వరు రాలేదు సారు. అంటే మీ ముందర నా ముందర కొట్టింది సారు. అమ్మ నువ్వు పోవే అంటే రారా సంతడు వద్దు రారా అన్న కూడా రాలేదు సారు. హనుమాన్ నగర్ సారు. నువ్వు చేరియాలు దాటవు నేను దస్తా, నేను మందాక దస్తా అన్నాడు సారు. అనేసరికి ఉన్న సారు ఆయన మాటను గిరి దాటదు సార్. ఆయన అంటే అడిగితే ఏమంటున్నాను ఏమంటాడు సారు, తప్పుడు ఏ కూడా కూర్చుంటారు. ఇంత తాగితే ఎన్ని మాట్లాడతాడు ఇప్పుడు చూడిగా. నా పేరు రాజు. మా కోడలు మీన కోడలు సిద్దిపేట హనుమాన్ నగర్ సత్తయ్య వాళ్ళ ఇంటికి లవ్ మ్యారేజ్ చేసి వాళ్ళ కొడుకు చేసుకున్నాడు. 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి 7వ సంవత్సరం నడుస్తుంది. 3 ఏళ్ళ బాబు, సంవత్సరంన్నర బాబు ఉన్నాడు, 2 బాబులు ఉన్నారు. కట్నం కింద నానా టార్చర్ పెట్టి 6 సంవత్సరాల సంది నానా ఇబ్బందులకు గురి చేసి నిన్నటి రోజున మందు పోసి మెడ మీద కొట్టి చంపిన్రు అని మాకు తెలిసినప్పుడు మేము హుటాహుటిన హాస్పిటల్కి పోవడం కూడా జరిగింది. పోయేసరికి సిరిసిల్ల అవతల ఒక 16 కిలోమీటర్లు వేరే ఒక ఆర్ఎంపీ డాక్టర్ సలహా తీసుకొని అక్కడ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళినాక తర్వాత చనిపోవడం జరిగింది. ఈరోజు ఆ పిల్లలకు ఏమైనా న్యాయం నిర్మల్ జిల్లా ముతోల్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రంగశివిని గ్రామానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకట్రావుని వెనక నుండి లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కాశీపురం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణ సుదర్శన్ హుటాహుటిన వారిని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్ని ఢీకొని వెళ్లిపోయిన ఆటోని వెంబడించి క్రాస్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ జరిపిన ప్రతి దాడిలో పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్కు భారీ నష్టం వాటిల్లింది. ఉద్రిక్త పరిస్థితులలో సంయమనం పాటించినప్పటికీ పాక్ చర్యలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు పాల్పడడంతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడుల్లో పాక్లోని పలు సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్కు గణనీయమైన నష్టం వాటిల్లింది. రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్కు అత్యంత ముఖ్యమైన వైమానిక స్థావరం. భారత్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకే పాక్లోని వైమానిక స్థావరంపై దాడి చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్లోని రన్వే ధ్వంసమైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను చైనా తాజాగా విడుదల చేసింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలకు అన్ని సిద్ధమవుతున్నాయి. భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సుమారు 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలను చేపట్టింది. పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతుండగా మంత్రి శ్రీధర్ బాబు పనులను పర్యవేక్షిస్తున్నారు. కేవలం దక్షిణ భారతదేశంలోని కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. దీంతో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతిరోజు లక్ష నుంచి 1.5 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం అందుకు సరిపడా ఏర్పాట్లను చకచకా చేస్తోంది. పుష్కరాలకు వచ్చే భక్తులు హెలికాప్టర్లో ఆహ్లాదంగా విహరించేందుకు జాయ్ రైడ్ను ఏర్పాటు చేస్తోంది. నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.